నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నా పేరు మురళి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కేంద్ర బడ్జెట్పై ఆర్థికవేత్తలతో ప్రధాని సమీక్ష బడ్జెట్ ప్రతిపాదనలు కీలక పథకాలపై చర్చించిన నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన ఎన్ చంద్రబాబు నాయుడు భోగాపురం విమానాశ్రయ ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి 2026 జూన్ నాటికి తొలిదశ పనులు పూర్తి చేస్తామన్న ఎన్ చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి స్టీల్ ప్లాంట్లపై ఆందోళన అవసరం లేదన్న ఉక్కు మంత్రి రైతు బజార్ల నుంచి నిత్యావసర సరుకులు పంపిణీని విజయవాడలో ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై తొలి సంతకం. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. త్వరలో ప్రవేశపెట్టనున్న 2024-25 కేంద్ర బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్లో ప్రముఖ ఆర్థికవేత్తలతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ప్రతిపాదనలు, కీలక పథకాలు, ఇతర అంశాలపై ఆర్థిక నిపుణులతో చర్చించారు. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే 3వ స్థానంలోకి తీసుకురావాలనే ఆకాంక్షల నేపథ్యంలో ఈ బడ్జెట్ను రూపుదిద్దించేలా ప్రధాని దృష్టి సాధించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, ప్రముఖ ఆర్థికవేత్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కరువు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రికి దార్లపూడి వద్ద ఉత్తరాంధ్ర ప్రజలు ఘన స్వాగతం పలికారు. హెలీప్యాడ్ వద్ద రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. అంతకుముందు ఫోటోలు ప్రదర్శన తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే ఉత్తరాంధ్రలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చునని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో 2,80,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఓట్లు వేసి గెలిపించిన వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్న ముఖ్యమంత్రి నదుల అనుసంధానంతో కరువు లేకుండా చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అసమర్థత కారణంగా 3 షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై జరుగుతున్న అబద్ధపు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్లను కాపాడుకునే బాధ్యత తమదేనని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 2,80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల మునుపు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన దొంగలు అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమన్నా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు, గుంతలు తీశారు, బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 214 కిలోమీటర్లు రావాలి. ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకానమిక్ హబ్గా మారుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో ఈరోజు ముఖ్యమంత్రి విహంగ వీక్షణం ద్వారా భోగాపురం విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం తొలి దశ పూర్తి చేస్తామని తెలిపారు. భోగాపురం వరకు బీచ్ రోడ్ నిర్మాణం కూడా జరగాలని పేర్కొన్న ముఖ్యమంత్రి పారిశ్రామికంగా ఎదురేందుకు
భోగాపురం ప్రాంతాన్ని మంచి అవకాశాలున్నాయన్నారు. జాతీయ రహదారుల నుంచి విమానాశ్రయానికి రహదారి కనెక్టివిటీ పెంచాలని తెలిపారు. విమానాశ్రయం పూర్తయితే సుమారు 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. మరిన్ని విమానాశ్రయాలు వస్తాయని అన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల అన్ని మళ్లీ మొదటి నుంచి చేయవలసి వస్తుందని వివరించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఆ సెంటర్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అదే మరిగా ఫేజ్ 1లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉందో అది కానీ మనం వేసుకుంటే, ఫేజ్ 2లో ఇంకొక 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్ 3లో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే, మూలపేట నుంచి ఒక పేరలల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కనుక కలిపేయగలిగితే మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్కి. నోవేర్ నో ప్లేస్ కెన్ బీట్ దిస్. 2000 విశాఖ ఉక్కు కర్మాగారం దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ఈరోజు స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్పై అనేక మంది ఆధారపడి ఉన్నారన్నారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. ప్లాంట్ మూతపడిపోతుందనే ఆందోళన వద్దన్నారు. అంతకుముందు విశాఖ ఉక్కు పరిశ్రమలోని వివిధ విభాగాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, పార్లమెంట్ సభ్యులు భరత్, స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. Because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? Threadbare discussion we had. I am preparing a note to get the. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ ఈరోజు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై మంత్రి తొలి సంతకం చేశారు. స్థానిక సంస్థలకు 250 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఇస్తామన్న ఎన్నికల హామీ మేరకు తొలి సంతకం చేశారు. గత ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచేసినందువల్ల వ్యాపారులు చేసుకోలేనంత స్థాయిలో పన్నులు పెంచడంతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని మంత్రి పేర్కొన్నారు. పన్నులు తక్కువగా ఉన్నాయని, పొరుగు రాష్ట్రాల్లో వాహనాలు కొంటున్నారు, పెట్రోల్ కొట్టించుకుంటున్నారని గుర్తు చేశారు. ఆర్టీసీకు కూడా కర్ణాటక నుంచే డీజిల్ కొనుక్కొచ్చి పరిస్థితి ఏర్పడిందన్నారు. పన్నులు పెంచడం ద్వారా రాబడి పెంచుకోవాలనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం వల్ల రాష్ట్రంలో వ్యాపారులే లేకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జగన్ ధ్వంసం చేశారని, గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల మరి కొన్నాళ్లు అప్పులు చేయక తప్పదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సాధించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన సిఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు స్కిల్ సెన్సస్ గ్లోబల్ ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తామని తెలిపారు. తయారీ రంగానికి ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రాంతమని పేర్కొన్నారు. విశాఖను ఫిన్టెక్ హబ్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. అగ్రో ఇండస్ట్రీస్ రంగానికి రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఫార్మా, ఆటోమొబైల్స్, హార్డ్వేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు వివరించారు. License round has gone, growth has taken place, competitive world has emerged, we are able to compete with others. From then onwards, 95 has, I am very clear, I am recollecting, first time IT we started. I thought IT is the right way to move forward. One is IT will bring transparency, accountability, speediness, and also future knowledge economy. IT is the backbone. That is how we promoted. Now, service sector we are doing extremely well. Even industry also had to work in that direction. Today, ease of doing business also we are number one. For the last 5 years, we are number one. Even growth rate, if you see when I was CM, CAGR 13.5%. I always compare myself
with industry's benchmark. You are doing growth rate. You are having high ambitions. Why can't we? That is how we used to work in a big way. I am requesting all of you. Now, Honorable PM is working 2047 Vikasit. గ్రామాలకు రహదారులు అనుసంధానపై ప్రత్యేక శ్రద్ధ చూపితేనే ప్రగతి సాధ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 4,976 కోట్ల నిధులతో 7,213 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయన్నారు. 250 మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారులు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నెలకు 200 కోట్లతో రహదారులు నిర్మాణం చేపడితే అద్భుతమైన పురోగతి సాధించవచ్చునని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ సమకూరిస్తే బ్యాంకుల నుంచి 125 కోట్ల రుణంగా పొందవచ్చన్నారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఆయన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగర అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి మౌలిక వసతులు కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇకపై ప్రతి గురువారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి కూడా అనుకూలంగా ప్రతి గురువారం 10 గంటల నుండి 11 గంటల వరకు, అంటే ప్రతి వారంలో ఒక రోజు మున్సిపాలిటీలో కూర్చొని మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, అనేక ఇంకా కూడా చాలా మంది స్ట్రీట్ లైట్స్, పవర్ కి సంబంధించి అనేక కంప్లైంట్స్ కూడా ఇవాళ ఒక 39 దాకా కంప్లైంట్స్ వినడం జరిగింది. మొదటి రోజు ఎక్కువ శాతం మున్సిపల్ రాష్ట్ర ప్రజలకు నిత్యావసరాలను అందుబాటు ధరలో అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరులో సబ్సిడీ కింద నిత్యావసరాలను అందించే స్టాల్స్ను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం కందిపప్పు, బియ్యం రేట్లను దశల వారీగా తగ్గించనున్నామన్నారు. నాణ్యమైన సోనా మసూరి కిలో 48 రూపాయలకే అందిస్తామని తెలిపారు. 160 రూపాయలు ఇది తొలి దశ. దశల వారీగా తగ్గించేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైతే దీనికి సంబంధించిన మిల్లర్స్ కావచ్చు, వ్యాపారులు కావచ్చు ఉన్నారో వారందరితో కూడా ధరలు నియంత్రించేటువంటి దానికి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కన్సర్న్ మినిస్టర్ మనోహర్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ ప్రభుత్వం గాని ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ అమల్లో భాగంగానే దశల వారీగా తొలి దశలో 21 రూపాయలు కందిపప్పు తగ్గించడం. దానికి తోడు క్వాలిటీ రైస్, సోనా మసూరి, చీముడు బియ్యం, బీపీటీ 55 రూపాయలు 85 పైసలు మార్కెట్ లో ఉంటే దాన్ని 49 రూపాయలకి ఈ రోజు పేదవారికి అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలకు రైతు బజార్లలో రాయితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రారంభించింది. విజయవాడ ఐఐసి కాలనీలోని రైతు బజార్లో తొలి కౌంటర్ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, పౌర సరఫరా శాఖ మంత్రి కృష్ణా జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాన్యులకు నిత్యావసర సరుకులు రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న ప్రజల కష్టాలు తీర్చేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. హోల్సేల్ దుకాణదారులు, రిటైల్ వర్తకులు సైతం 160 రూపాయలకే నాణ్యమైన కిలో కందిపప్పు, తక్కువ ధరకే బియ్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో పంచదార సహా పలు చిరుధాన్యాలపై రైతు బజార్ల ద్వారా రాయితీపై పంపిణీ చేస్తామని తెలిపారు. ఒక్కొక్కరికి కిలో కందిపప్పు, 5 కిలోల బియ్యం చొప్పున అందిస్తామని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. 36,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని 1,650 కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది. అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1000 కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో 1,600 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం. ఇంకొక 600 కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది.
అది కూడా చెల్లిస్తాం. ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయల కిలో చొప్పున అందిస్తున్నాం. అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 39 రూపాయల కోటి, 48 రూపాయల కోటి ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. తాతయ్య, బంగారుకొండ అంటే ఏంటి? ముద్దు బిడ్డని అచ్చంగా నీలాగా. నాన్న, ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పై బెస్ట్ ఆఫర్స్, హై రిటర్న్స్, బోనస్ డిపాజిట్, ఇంకా బహుమతులు గెలుచుకునే అవకాశం. కురుచున్న కొమ్మనే నరకడం అంటే ఏంటి? కష్టాలని పిలవడం మీ నాన్నలాగా. ఆర్బీఐ అంటుంది ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ప్రలోభ పెట్టే అనధికృత ప్లాట్ఫామ్స్ పై ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం అంటే కొరిమితో తలగొక్కోవడమే. అంటే ఏంటి? ఈయన్ని అడుగు. అర్థమైంది నాన్న. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. విశాఖ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడ్టెక్ జోన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో తాను మెడ్టెక్ సందర్శించిన విషయాలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. Sometimes as a politician, as a policy maker, I am having satisfaction. During my first tenure, that is 99, second time CM, then I created biotechnology park. First time I created information technology, that is high-tech city. Then I thought at that time, that was ahead of times, nobody visualized biotechnology park. 2,000 acres of land I have given to biotechnology park. Today, I am proud to say more than 30,000 people, 600, 700 companies are working there. Bharat Biotech has produced vaccine for COVID that has saved the nation. Our Honorable Prime Minister donated so many nations vaccine for COVID. That is the initiative I have taken at that time. Second time and third time I became CM, Sharmaji leadership, we created medical equipment manufacturing zone. During COVID time, he has given so many, even ventilators, every day. Any equipment government needs or any government or private needed. అంతర్జాతీయ వేదికలపై జరిగే బ్రిక్స్ వంటి సమావేశాలు అంతర్జాతీయ పార్లమెంటరీ సంబంధాలను బలోపేతం చేసేందుకు దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 10వ BRICSలో జరిగిన సర్వసభ సమావేశంలో బ్రిక్స్ పార్లమెంటరీ పరిణామం, అంతర్ పార్లమెంటరీ సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై ఆయన మాట్లాడుతూ పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో పార్లమెంటుల పాత్రను నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చట్టసభల మధ్య సహకారాన్ని భారత్ కోరుకుంటుందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సంక్షేమ సమావేశం ఈరోజు జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యేలు పల్లా సింధూరారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా జిల్లా స్థాయి అధికారులతో మంత్రులు ప్రత్యక్ష సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టడానికి అధికారులు కృషి చేయాలని, అలసత్వం, ఉదారస్థితి వైఖరి వీడి అంకిత భావంతో పనిచేయాలన్నారు. కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా మంత్రి సవిత మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను ముందు వరుసలో నిలపాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి చేస్తే ఒక ఆదర్శవంతమైన జిల్లాగా సత్యసాయి జిల్లాని నిలపడానికి అవకాశం, మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే దానికి అందరి సహకారం ఉండాలి. దేశంలో ప్రధానమంత్రి గారు కూడా తెలుసు, వీరిద్దరు కష్టపడుతూనే 20 రోజులు 20 గంటలు కష్టపడుతూ వచ్చారు. కాబట్టి సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉంటూ మార్పు తెచ్చాము, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మార్పు తెచ్చామని ప్రజల్లో భావన కలిగించగలిగారంటే ప్రభుత్వం కేవలం సంక్షేమానికి మాత్రమే పరిమితం కాకుండా అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం. భూమి ఉంది అంటే పరిశ్రమలు తీసుకురావడానికి కనెక్టివిటీ ఉంది,
భూమి ఉంది, పరిశ్రమలు తీసుకురావడానికి అవకాశం ఉంది. అయితే దీనికి కాస్త ప్రొయాక్టివ్ ఉంటున్న ఆఫీసర్స్ అవసరం ఉంది. ఎల్లవేళ్ళ మాకు ఈ టైం ఉంది, ఆ టైం అనేది ఏమి లేదు. మీరు ఎల్లవేళ్ళ మేము సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీరు ఏమైతే చెప్తారో, ఏదైతే ఈ జిల్లాకి అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి ఏం అవసరమో మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, మరి మన సత్యకుమార్ గారు ఉన్నారు, మన సెంట్రల్ ఫండ్స్ కూడా మనం బాగా తెచ్చుకోవచ్చు. మీరు ప్రజలకు కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, మరో 16 నెలల్లో మొదటి పేజ్ పనులు పూర్తి చేయడం జరుగుతుందని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి మాట్లాడుతూ పోర్టు నిర్మాణానికి కేంద్రం 3,696 కోట్లని కేటాయించినట్లు తెలిపారు. బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపిందని, దీనివల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వృధాగా పోతున్న కృష్ణా జలాలను మిగులు జలాలుగా మార్చి నిల్వ చేసేందుకు వీలుగా 2 బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. ఆ ఎదురుమండి బ్రిడ్జిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. అదే రకంగా చాలా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో. వాటన్నిటిని కూడా త్వరలో కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులని కోరటం జరిగింది. ప్రధానమైన అంశం మచిలీపట్నం మున్సిపాలిటీలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య. ప్రతిరోజు మంచినీళ్లు మున్సిపాలిటీ ప్రజలకు ఇవ్వాలి అంటే, కార్పొరేషన్ పరిధి మచిలీపట్నంలో ఇవ్వాలంటే అమృత్ స్కీమ్ ద్వారా ఇంకా ఎన్ని డబ్బులు తీసుకురావచ్చు అనేది కూడా మున్సిపల్ అధికారులతోటి కలెక్టర్ గారు మేము అందరం కలిసి రివ్యూ. ఐటీఐ విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఒంగోలు ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ పి ఉమామహేశ్వరి దేవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో ఈరోజు నిర్వహించిన జాబ్ మేళా సందర్భంగా ఆమె మాట్లాడుతూ 15 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో శిక్షణ పూర్తి చేసుకున్న దాదాపు 500 మంది విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారని వివరించారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి భరద్వాజ్ మాట్లాడుతూ ఐటీఐ విద్యార్థుల సౌకర్యార్థం ఉపాధి శిక్షణకు సంబంధించిన employment.ap.gov.in అనే పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఐటీఐలో మంచి శిక్షణ అందించారని, శిక్షణ ముగియగానే ఉద్యోగ అవకాశం కూడా కల్పించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. వేకెన్సీస్ తెలుసుకొని దాంట్లో జాయిన్ అవ్వాలని నేను కోరుతున్నాను. ఈ రోజున క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కమ్ జాబ్ మేళా కింద గవర్నమెంట్ ఐటీఐ గర్ల్స్ కాలేజ్లో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. మంచిగా 10 కంపెనీల వరకు రావడం జరిగింది. అన్ని ఐటీఐ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు, పాస్ అవుట్ అయిన వాళ్ళు అండ్ పర్సూయింగ్ వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. అండ్ కంపెనీస్ వాళ్ళు మోస్ట్లీ ఏదైతే ట్రైనింగ్లో ఉంటారో, ఫైనల్ ఇయర్ ఉంటారో వాళ్ళని బాగా ఆసక్తిగా తీసుకొని కొన్ని ట్రైనింగ్ ఇస్తున్నాయి. అలాగే కొన్ని డైరెక్ట్గా జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ తరఫున స్టేట్ ఎంప్లాయ్మెంట్ పోర్టల్ అనేది ఒక డెవలప్ అయింది. employment.ap.gov.in ఈ సైట్లోకి వెళ్ళి అందరూ జాబ్ సీకర్ రిజిస్టర్ అవ్వాల్సిన కోరుతున్నాము. దీంట్లో అన్ని రకాల ప్లేస్మెంట్స్. జనాభా నియంత్రణకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనాభా పెరుగుదల, తరుగుదలపై అవగాహన కల్పించేలా 1989 నుండి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. నేడు ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిందన్నారు. ఒకవైపు కుటుంబ నియంత్రణ పాటిస్తూ మరోవైపు యువతను అభివృద్ధి వైపు మళ్లించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని డిఎంహెచ్ఓ పేర్కొన్నారు. గ్రోత్ రేట్ని కంట్రోల్ చేయడము, టెంపరీ మెథడ్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లోన వాళ్ళ ప్రతిభ చూపించిన వాళ్ళకి అవార్డులు కూడా, మనీ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగిందండి. యాక్సెప్టర్స్కి వ్యాసెక్టమీ చేసిన సర్జన్స్కి, అలాగే ఐయుసిడి యాక్సెప్టర్స్కి, అలాగే ఐయుసిడి ఎక్కువ పెట్టిన డాక్టర్ గైనకాలజిస్ట్కి, అట్లానే ఆశా వర్కర్స్కి, ఏఎన్ఎంస్కి అందరినీ గుర్తించడం జరిగిందండి. లక్కీ డ్రిప్ ద్వారా వీళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనీ ప్రైజ్. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు 2 ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా హరీష్ కుమార్ గుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. జి అనంతరాముని అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీసీ సోడియాకు స్టాంపులు,
రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. కాంతిలాల్ దాండే రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సౌరభ్ గౌర్కు ఐటీ శాఖ ఆర్టీజీఎస్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. కె కన్నబాబును సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, జె నివాస్కు ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా హిమాంశు శుక్లాను నియమితులయ్యారు. ఢిల్లీ రావుకు వ్యవసాయ శాఖ డైరెక్టర్గా నియమించారు. కేంద్ర సాయుధ పోలీస్ బలగాలలో మాజీ అగ్నివీరుల నియామకాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పెద్ద అడుగు వేసింది. సిఐఎస్ఎఫ్ డీజీ సీనా సింగ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సిఐఎఫ్ఎస్ కూడా అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 10% కానిస్టేబుల్ ఖాళీలు మాజీ అగ్నివీరుల కోసం రిజర్వేషన్ చేయబడతాయని తెలిపారు. అదనంగా వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల్లో సడలింపు ఉంటుందని నీనా పేర్కొన్నారు. इस निर्णय के अनुसार सीआईएसएफ ने भी एक्स अग्निवीरों की सीआईएसएफ में भर्ती हेतु सभी तैयारियां कर ली हैं। इस तैयारी के अंतर्गत अग्निवीरों के लिए कांस्टेबल पद की भर्ती में 10% पद जो हैं वो अग्निवीरों के लिए आरक्षित किए गए हैं। इसके अतिरिक्त उन्हें पीईटी, जिसको कि शारीरिक दक्षता परीक्षा कहते हैं, उसमें उन्हें छूट प्रदान की गई है। साथ ही उन्हें आयु सीमा में भी छूट प्रदान की गई है। आयु सीमा की यह छूट जहां प्रथम वर्ष में 5 वर्ष అగ్నిపథ్ పథకం కింద సైనికులను సిద్ధం చేస్తున్నామని బీఎస్ఎఫ్ డీజీ నితిన్ అగర్వాల్ తెలిపారు. దీనివల్ల అన్ని ఫోర్సులు ప్రయోజనం పొందుతాయని తెలిపారు. మాజీ అగ్నివీరులకు రిక్రూట్మెంట్లో 10% రిజర్వేషన్ లభిస్తుందని నితిన్ అగర్వాల్ పేర్కొన్నారు. 4 साल इन्होंने मशक्क़त की नौकरी की है, एक्सपीरियंस हासिल किया है, कड़े अनुशासन में रहे हैं, तो बीएसएफ के लिए एकदम अनुरूप हैं ये। तो एक तरह से हमको तैयार सोल्जर मिल रहे हैं जिनको हम बहुत शॉर्ट ट्रेनिंग करके जो इनको लोकल कैप्सूल्स इनको देने हैं वो देने के बाद हम इनको तुरंत सीमा पे तैनात करेंगे। सब बलों में इसका लाभ होगा जिसमें भी अग्निवीर जाएंगे। हम इसका इंतज़ार భారత సైనిక రంగంలో నియామకాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నివీర్ పథకం అత్యుత్తమమని పూర్వ వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ బదౌరియా తెలిపారు. ఈ పథకంపై అపోహలు ప్రచారంలో ఉన్నాయని, అవి నిజం కాదని పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అగ్నివీర్ నియామకం పొందిన సైనికుడు అమరుడైతే ఆయన కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందదని ప్రచారం సరికాదన్నారు. అమరులైన వారి కుటుంబాలకి బీమా చేయించిన సొమ్మును 98,39,000 రూపాయలను తక్షణమే కేంద్రం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా బ్యాంకుల్లోని డిఎస్పీ అకౌంట్ల ద్వారా మరో 50 లక్షల రూపాయలను సైనిక నిధి నుంచి కూడా సహాయం అందుతుందని తెలిపారు. మొత్తంగా 1,65,00,000 పైగా నగదును అందుతాయన్నారు. అగ్నివీర్ల బీమా ప్రీమియంలు కూడా కేంద్రమే చెల్లిస్తుందని బదౌరియా వివరించారు. బీమా సొమ్మును అగ్నివీర్ అమరవీరుడైన 24 నుంచి 48 గంటల్లోనే వారి వారసుల ఖాతాల్లో వేస్తామని తెలిపారు. And for that, one of the critical things is the police report. Based on that final adjudication takes place that it is battle casualty attributable. Unless that attributability comes, the ex gratia cannot be paid. So roughly, let's say 5,000 per month at Sipai level gets charged, and 60,000 per year, and you get insured. The insurance figures are little different in the three services, but of the order of around 50 lakhs. Okay. 50 to 60 lakh is the insured figure for Sipais. That is contributory. In case of Agniveers, they don't contribute. Government of India pays the insurance. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య దేశీయ సూచీలు ఈరోజు లాభాలతో ప్రారంభమైంది. అనంతరం సెన్సెక్స్ 55 పాయింట్ల లాభపడి 79,980 వద్ద కొనసాగి నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 24,352 వద్ద ట్రేడ్ అయింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 83.50గా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.